హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇవాళ వచ్చేసి గోధుమ పిండితోటి తీపి బోండాలు చేశానండి. మైదా పిండితో కూడా చేసుకోవచ్చు, కాకపోతే గోధుమ పిండితో చేసుకుంటే చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. చాలా స్వీట్గా ఉంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ గంట నొక్కండి. స్కిప్ చేయకుండా చూడండి. నేను చేసే వీడియోస్ మీకు అప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తాయి. స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. ఇగో ఇంత స్మూత్గా అంటే స్మూత్గా, చాలా స్మూత్గా వచ్చిందండి. పిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారు. చూడండి ఏ విధంగా వచ్చినాయో. పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు. ఈ మైదా పిండితో కూడా చేసుకోవచ్చు, కానీ గోధుమ పిండితో చేస్తే ఇంకా చాలా బాగా వచ్చింది. నేను 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నానండి. ఇది కిరాణా షాపు గోధుమ పిండి కాదు, నేను అచ్చం గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమలు తీసుకొని పట్టించిన పిండి అండి. దీనికి 2 కప్పుల గోధుమ పిండికి నేను ఒక 1/2 కప్పు షుగర్ తీసుకున్నాను, చక్కెర తీసుకున్నానండి. ఎందుకంటే ఇది అచ్చం గోధుమ పిండి కాబట్టి నేను మన గోధుమ పిండి కొంచెం లైట్గా తీయగా ఉంటుంది కాబట్టి నేను తక్కువ తీసుకున్నాను. మీరు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఒక 3/4 కప్పు తీసుకోవచ్చు. ఇందులోకి కొంచెం వంట సోడా వేసుకున్నాను. చేసుకొని దీంట్లో తగినన్ని వాటర్ పోసుకోవాలండి. పోసుకొని దీన్ని మంచిగా ఉండలు లేకుండా మొత్తం కలుపుకొని దీనికి ఇంకా వాటర్ సరిపోకపోతే ఇంకా కొన్ని వాటర్ పోసుకొని దీన్ని కలుపుకోవాలండి. తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. చూడండి, ఈ విధంగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇట్లా ముద్ద మనకు బోండం రౌండ్గా కావాలనుకుంటే ఈ విధంగా కాకుండా ఇంకా కొంచెం టైట్గా ఉండేటట్టు చూసుకోండి. నాకైతే ఏ షేపులో వచ్చినా పర్లేదని నేను ఈ విధంగా తీసుకున్నాను. ఒక 5 యాలకులు దంచేసుకున్నాను, ఫ్లేవర్ బాగుంటుంది. కొంచెం లైట్గా ఉప్పు వేసుకున్నానండి. 1/2 స్పూన్ ఉప్పు వేసుకున్నాను, బాగా వేసుకోవద్దు. చూడండి, ఈ విధంగా ఉంటే చాలా. మీరు కావాలనుకుంటే ఇంకా కొంచెం చిక్కదనంగా కలుపుకోవచ్చండి. కలుపుకొని పక్కకు పెట్టుకోవాలండి. దీన్ని ఒక 2 గంటల పాటు పక్కకు పెట్టుకోవాలి. ఎందుకంటే పిండి మంచిగా నాని బోండం అయితే బాగా మంచిగా స్మూత్గా మెత్తగా చాలా బాగా వస్తుంది. ఖచ్చితంగా ఒక 2-3 గంటల సేపు దీన్ని నానబెట్టుకోవాలి. పక్కకు పెట్టుకుంటే మంచిగా వస్తుందండి. ఇక చూడండి, డీప్ ఫ్రై సరిపడా నేను ఆయిల్ పోసుకొని దీన్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకున్నాను. మనం ముద్ద తీసుకొని అలేయంగానే వేస్తా అంటేనే బోండం పొంగుతూ ఉంటుందండి. చూడండి, పొంగి దానికి అదే మీదికి వస్తుంది. ఖచ్చితంగా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూడండి, మనం రౌండ్గా ఒకటి వెనుక ఒకటి ఇట్లా ముద్దలు వేసుకుంటున్నట్టే దానికి అవే మనం వేస్తూ ఉంటేనే ముద్ద మంచిగా పైకి తేలుతుంది. మనం మైదా పిండి కంటే ఇంకా ఈ పిండితోటి చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. గోధుమ పిండి కూడా హెల్త్కు మంచిది కదా. గోధుమ రొట్టె అయినా గోధుమ పిండి అయినా మనకు పిల్లలకు బలం. పిల్లలకైనా పెద్దరికైనా ఎవరైనా ఇష్టంగా తింటారు. దీన్ని ఇంకా చక్కెరతో కాకుండా బెల్లం కావాలనుకుంటే కూడా బెల్లంతో చేసుకోవచ్చండి. 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు బెల్లం తీసుకోండి. చూడండి ఏ విధంగా వచ్చిందో. చాలా అంటే చాలా బాగా వచ్చింది.